టీటీడీ లడ్డూ వివాదానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. ఆ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి కల్తీ నెయ్యి వినియోగం ఎలా జరిగిందని ఖచ్చితంగా చెప్పగలరు, అలాగే నెయ్యి రిపోర్ట్ పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అంటూ కూడా ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు జరిగిన వాదనలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ఈ రోజు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, అలాగే సెకండ్ ఒపీనియన్ కి సంబంధించి ఈవో అండ్ సీఎం ఇద్దరి ప్రకటనలో వ్యత్యాసానికి సంబంధించి కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వివాదం పైన సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి, విచారణ జరిగింది. వాస్తవానికి సుప్రీంకోర్టుకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ టైంగా చూస్తారు. కానీ ఇతర ఎవరైతే పిటిషనర్లు, అంటే లడ్డు వివాదం పైన మొత్తం 4 పిటిషన్లు ఉన్నాయి. సో అందరికీ సమయం సరిపోకపోవడంతో మధ్యాహ్న సమయం లంచ్ సమయంలోనే ఈ విచారణ కొనసాగింది. సో ఈ విచారణలో కీలకంగా అంటే ఏదైతే మొదట సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్ వేశారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శ్రీ వెంకటేశ్వరుని భక్తులంతా కూడా అయోమయంలో పడ్డారు. సో వాళ్లకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాంతోపాటు టీటీడీ ఈవో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఇందులో రాజకీయం ఉందా, లేదంటే నిజంగా లడ్డు కల్తీ జరిగిందా, ఏం జరిగింది, దీనికి ఉన్నటువంటి మెకానిజం ఏంటి అనే అంశాలపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి తరపున వాదనలు వినిపించినటువంటి రాజేశ్వరరావు కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంగా కోర్టు కూడా పలు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైనటువంటి ముకుల్ రోహిత్కి సిద్ధార్థ లూత్రా ఇద్దరిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు మాత్రం ఏ విధంగానైతే జూన్ జూలైలో సప్లై అయినటువంటి నెయ్యి ట్యాంకులకు సంబంధించినటువంటి విషయంలో గతంలో కొన్ని ట్యాంకుల్లో వీటికి సంబంధించినటువంటి అంటే ఏదైతే అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. దానికి అనుగుణంగానే గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించాము. అంతేకాదు గతంలో కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపిస్తే ఆ తర్వాత నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ను గుజరాత్కు పంపించడం వల్ల అక్కడ ఖచ్చితంగా కల్తీ జరిగిందనేటువంటి రిపోర్ట్ వచ్చింది. అందులో కూడా కల్తీ ఏం జరిగిందనేది ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎస్ వాల్యూ ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎస్ వాల్యూ ఉంటుందో ఆ ఎస్ వాల్యూకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అంటే అందులో మార్పులు ఉండడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన వేరువేరుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని మెజర్స్ను ల్యాబ్లో వాళ్ళు పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. వాటికి అనుగుణంగా ఖచ్చితంగా ఇక్కడ బీఫ్కు సంబంధించి కానీ లేదంటే ఫిష్కు సంబంధించినటువంటి ఆయిల్స్ ఏమైనా ఖచ్చితంగా కలిపి ఉంటారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుందనే వాదనలు వినిపించారు. అయితే ముందే మీరు టీటీడీలోకి అంటే ఆ నెయ్యి టీటీడీ వద్ద సప్లై అవుతున్నటువంటి సమయంలోనే ముందే టెస్టులు చేసి ఆ ట్యాంకర్లను వెనక్కి పంపినప్పుడు వాటిని ఎలా ఉపయోగించారు అనేటువంటి దానిపైన ప్రత్యేకంగా కోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయంలో కొంత మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ నెయ్యిని ఏ విధంగానైతే వాటిని మళ్ళీ అటు గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించామని చెప్పి మళ్ళీ సిద్ధార్థ లూత్రా తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా కూడా ఇక్కడ కొంత ఎటువంటి సబ్జెక్ట్ కనిపించట్లేదు, అంటే కల్తీ వ్యవహారం అనేది కొంత గందరగోళంగా ఉంది. కనీసం ఈ దేవాలయాలను అంటే ప్రత్యేకంగా తిరుపతి లాంటి తిరుమల వెంకటేశ్వరు లాంటి ఈ టెంపుల్స్ని ఈ దేవుళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచండి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు అక్కడితో ఈ వ్యవహారాన్ని వదలకుండా ఇంతకీ కేంద్రం ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోబోతుంది అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసినటువంటి విషయాన్ని అంటే సెప్టెంబర్ 25వ తేదీన సిట్ వేశాము, ఎఫ్ఐఆర్ను నమోదు చేశాము అనేటువంటి విషయాలను స్పష్టం చేస్తూనే మరోపక్క మరి దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా కోర్టు ముందు పెట్టారు. అయినప్పటికీ కూడా అంటే నిజంగా ఈ సిట్ విచారణ సరిపోతుందా, లేదంటే ఇప్పుడు పిటిషనర్లు కోరినట్టు ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళు కోరినటువంటి అంశాలను ప్రతిపాదికన తీసుకుంటూ అంటే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాల్సి ఉంటుందా, లేదంటే కేంద్రం ఏమైనా ఇందులో జోక్యం చేసుకుంటుందా, ఇటువంటి అంశాలపైన ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కూడా అటు సుప్రీంకోర్టు వివరణ కోరింది. అయితే దానికి సంబంధించి తాను 2 రోజుల్లో దీనిపైన తమ ఆలోచనను తెలియజేస్తామని చెప్పారు.
అయితే ఒకవేళ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. నిజంగా ఏదైనా నెయ్యి విషయంలో కనుక కల్తీ జరిగితే ఖచ్చితంగా ఈ విషయాన్ని విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా తుషార్ మెహతా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇక తదుపరి విచారణ ఏ విధంగానైతే గురువారం మధ్యాహ్నం మళ్ళీ విచారణ జరగబోతుంది. సో ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం తరపున తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ తను ఒక అఫిడవిట్ను దాఖలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అందులో లడ్డు వివాదం ఏదైతే కల్తీ నెయ్యి కలిపారు, కల్తీ నెయ్యిని ఉపయోగించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటటువంటి అఫిడవిట్ కావచ్చు, దాన్ని పరిగణలోకి తీసుకొని గురువారం రోజున కోర్టు ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజే ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. సో ఓవరాల్గా మాత్రం కొన్ని అంశాలను ఇక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఎందుకు అటు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని కూడా ప్రశ్నించడం